ఇది గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్, అంటే కాంట్రాక్ట్ బేసిస్ అలా కాకుండా ఇది పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. దీనికి అప్లికేషన్ డేట్ మనకు 5th వరకు, 6th ఫిబ్రవరి వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ ఎబో ఉంది. నేనే ముందుగా పెడుతున్నాను. సో వీడియో ఇంతవరకు ఎవరు పెట్టలేదు. మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను, తర్వాత మాట్లాడదాం. ఓకే మ్యామ్, లింక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి ఏంటంటే 12th క్లాస్ క్వాలిఫికేషన్ తో స్టార్టింగ్ సాలరీ 40,000 అన్నమాట. ఇక ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, సచివాలయంలో అసిస్టెంట్ జాబ్స్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది మనకు. ఇది ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇక ఈ ఎన్ఐలో అంటే నోటిఫికేషన్ అనేది అంత క్లియర్ గా ఇచ్చారు. మీరు ఎక్కడా మిస్ చేయకుండా చూడండి, అంటే స్కిప్ చేయకుండా చూడండి. దీనికి వచ్చేసి మనము లాస్ట్ అప్లికేషన్ 2nd ఫిబ్రవరి 6th వరకు మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఇంకా ఏంటి అనంటే మనకు దీన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు ఏమేమి ఉన్నాయనేది నేను చూపిస్తాను. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో ఈ జాబ్స్ నోటిఫికేషన్ అన్నమాట. పర్మనెంట్ జాబ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18-56 అనమాట. అంటే ఫ్రెషర్స్ కోసము ఈ జాబ్స్. 12th క్లాస్ ఉంటే సరిపోతుంది. స్టార్టింగ్ సాలరీ మనకు 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అప్లికేషన్ డేట్ డిసెంబర్ 30th మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు మనకు 6th ఫిబ్రవరి వరకు ఉంది. అంటే జనవరి, ఫిబ్రవరి, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ ఎబో మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది వెబ్సైట్ అన్నమాట. మీరు ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వెబ్సైట్ క్లియర్ గా చూసుకోండి. నేను వీడియోలో ఇస్తున్నాను కాబట్టి క్లియర్ గా చూసుకోండి. ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా ఏమీ లేదు. మెయిన్ వచ్చేసి మీరు 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. మినిమం సిబిటి టెస్ట్ ఎలాగో ఉంటుంది కదా, సో సిబిటి టెస్ట్ చూసుకోండి. తర్వాత వచ్చేసి మనకు అప్లికేషన్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్ డేట్ 6th టు ఫ్రైడే వరకు 5 PM వరకు మనకు అప్లికేషన్ డేట్ పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్క పోస్ట్ కి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కి పే లెవెల్ 6 అనమాట. సో దానికి ఏజ్ లిమిట్, మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 56 అని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అనే దానికి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది అనమాట. దీనికి మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఏజ్ అనమాట. ఇక్కడ నుంచి డీటెయిల్డ్ గా మన నోటిఫికేషన్ లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ కు ఇంత ఇచ్చారు సాలరీ. ఇది ఒక్కసారి నేను రౌండ్ అప్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అన్నమాట. ఇది అన్నమాట. సో ఇక్కడ చూడండి సాలరీ ఇంతేనే ఇచ్చారు. ప్లస్ తర్వాత ఇంకొక పోస్ట్ కి వచ్చేసి 35,400 నుంచి 1 lakh అబౌవ్ వరకు మనకు సాలరీ ఉంది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ కూడా ఇది కూడా చూపిస్తున్నాను. సో ఇలా అన్నమాట. ఇక మీరు కనుక దరఖాస్తు అసలైతే స్టార్ట్ అయిపోయింది 30th 12th. సో ఈ రోజు ఫస్ట్ కాబట్టి అంటే మనకు 2 days అప్లికేషన్ పెట్టుకోండి. ఎంత ముందుగా పెట్టుకుంటే మనకు అంత ఈజీగా ఇందులో జాబ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. మినిమం స్కిల్ టెస్ట్ అలాంటిదే ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనకు ఇందులో అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఆ స్కిల్ ని బట్టి మనకు జాబ్ అనేది చేస్తారనమాట. ఇది 6th 12th 2nd అంటే ఫిబ్రవరి వరకు ఉంది కదా, సో అది క్లియర్ గా మీరు చూసుకోండి. ఇక వేకెన్సీ నోటిఫికేషన్ అని కూడా ఇచ్చారు ఇక్కడ ఒకసారి, శర్మ అని. సో అది కనుక చూసుకున్నట్టయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇక చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డిమీడ్ టు బి యూనివర్సిటీ అనమాట. సో ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నవి ఇంత అనేది డీటెయిల్డ్ గా ఇదంతా ఫామ్ అనమాట. అది ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. ట్యూస్డే ఫ్రైడే వరకు, అంటే మొన్న ట్యూస్డే రోజు రిలీజ్ చేశారు. ఈ రోజు ఫ్రైడే వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇదంతా మళ్ళీ క్లియర్ గా నేను ఇందాక చూపించింది అనమాట. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. అప్లికేషన్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి, అంటే ఇండియన్స్ మాత్రమే అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ షుడ్ బి ఇన్ ద మేనర్ అండ్ ఫామ్, ఇదంతా ఉంది. ఇదంతా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక ఎలాగో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ప్లస్ ఓబీసీ వాళ్ళకు 3 years ఉంటుంది ఆ ఏజ్ సడలింపు అనేది. దాన్ని కూడా ఒకసారి మీరు క్లియర్ గా రిమైండ్ లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట.
ఓపెన్ చేసి క్లియర్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ, ఏ పొజిషన్ అనేది క్లియర్ గా నేను చూపించాను కదండి. సో ఆ వెబ్సైట్ కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే సరిపోతుంది. దానికి ఇందులో కొన్ని వెబ్సైట్స్ చాలా చాలా ఉంటవి, మీరు దాని గురించి వర్రీ కావాల్సింది ఏమీ లేదు. ఎలాంటి ఇది లేకుండా అంటే మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. దీన్ని ఫాలో అవుతే సరిపోతుంది. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కమెంట్స్ చాలా పెడుతున్నారనమాట, ఇందులో వేకెన్సీస్ ఇన్నే ఉన్నాయా, మేము పెట్టుకునేసరికి ఆ వెబ్సైట్ అంటే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, రిటర్న్ పంపిస్తున్నారు, ఇలా అన్ని పెడుతున్నారు. నేను వీడియో పెట్టిన వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. 1 month టైం ఉంది కదా అని అనుకోవడానికి లేదు. మీరు తొందరగా రిలీజ్ ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు పెట్టేస్తున్నాను. మొన్న 30th రోజు అప్లికేషన్ నోటిఫికేషన్ మనకు వచ్చింది అంటే ఈ రోజు మనకు ఇచ్చారనమాట. సో రిలీజ్ చేశారు. సో మనకి ఎప్పటి వరకు 1 month వరకు టైం ఉంది, 6th February వరకు టైం ఉంది. కాబట్టి మీరు పెట్టుకోండి, ఎంత వీలైనంత వరకు మీరు చూసిన వాళ్ళు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా ముందులే టైం అనేసి కొంచెం కేర్లెస్ చేయకండి. ఎవరు ముందు పెడితే వాళ్ళకి ఎంతైనా వీళ్ళు అలర్ట్ ఉన్నారనేది వాళ్ళకి అర్థమవుతుంది కదండి. సో ముందు పెట్టిన వాళ్ళకైతే ఎలాగో అలా మనకు ప్రిఫరెన్స్ ఉంటుంది. అలా అని వెనకాల పెట్టిన వాళ్ళకు ఉండదని కాదు, కానీ మీకు నేను రిలీజ్ చేసిన వెంటనే వీడియో రిలీజ్ అవ్వగానే మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా క్లియర్ గా మీకు కావాలన్నా మొత్తం క్లియర్ గా నేను పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నాను అనమాట. మరీ ఓవర్ లెంతీగా కాకుండా చిన్న వీడియో అయ్యేటట్టు పెడుతున్నాను. తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ వెంట నేను పెడుతూ ఉంటాను, అంటే అప్డేట్ రాగానే పెట్టేస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అంటే మీ ఫ్రెండ్స్ కైనా మీ రిలేటివ్స్ కైనా. అఫ్ కోర్స్ ఇది మనకు 50 ఏజ్ వరకు కూడా ఉంది అనమాట అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో ఆ ఏజ్ వాళ్ళకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.